హలో అందరికీ. అన్నట్టు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. వంట రాని వాడిని పెళ్లి చేసుకోవడం బెటరా? వంట వచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం బెటరా? అనేదైతే మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకైతే వంట రాని వాడిని పెళ్లి చేసుకోవడమే బెటర్. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్తున్నాను అనేసి అయితే అనుకుంటున్నారేమో. ఎందుకు అనంటే మా ఆయన మటన్ తీసుకొచ్చారు. దాన్ని కర్రీయో, బిర్యానీయో లేదంటే ఫ్రైయో చేయమంటారు అనేసి అని అనుకుంటే పచ్చడి పెట్టమన్నారు. నాకేమో ఆ పచ్చళ్ళు పెట్టడం రాదు. అందుకనేసి ఆయనకి రంగంలోకి దిగి అయితే పచ్చడి పెట్టుకుంటున్నాడు. ముందు మాత్రం ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నారు. మటన్ తీసుకొని దాన్ని మంచిగా కడిగి వేడి నీళ్ళలో అంటే కొంచెం ఉప్పు, పసుపు మొత్తం కలిపేసుకొని వేడి నీళ్ళలో ఒక 10 మినిట్స్ దాకా దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని వాటర్ అంతా పోయేలాగా దాన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఇప్పుడు మనం డ్రైగా చేసుకున్న మటన్ పీసెస్ని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దానికి మసాలా అయితే కావాలి కదా, కొద్దిగా ధనియాలు, యాలకులు, ఇంకా కొంచెం కుడక, దాల్చిన చెక్క అలాంటివి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని మిక్సీ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మటన్ పీసులు ఇలా మంచిగా క్రంచిగా అవుతాయి. ఇలా క్రంచిగా అయిన తర్వాత ఆయిల్ నుంచి మనమైతే మటన్ పీసెస్ని సపరేట్ చేసుకోవాలి. అందరికీ ఈ ప్రాసెస్ తెలుసు అనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ యూట్యూబ్ చూస్తున్నారు కదా. యూట్యూబ్లో హల్చల్ అయ్యేది ఏంటి, ఫుడ్ బిజినెసే, అది కూడా పికిల్ బిజినెసే. చాలా వరకు అందరూ మటన్, చికెన్ లేదంటే ఫిష్, ఫ్రాన్స్ అన్నీ ఇవే పికిల్స్ వస్తూనే ఉంటాయి. అందరికీ తెలుసు ప్రాసెస్ అయితే. కానీ మేము ఇంట్లో చేసుకుంటున్నాం కదా, ఆ ప్రాసెస్ కూడా చూపిద్దాం అనేసి అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనము మటన్ పీసెస్ తీసుకున్న ఆయిల్లోనే కొద్దిగా వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. వెల్లుల్లిపాయలను మంచిగా దంచేసి పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఆ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు అది వేగుతున్న టైంలోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను వీడియో షూట్ చేస్తుంటే మా వారు చేస్తున్నారు ఈ పచ్చడి అయితే. నేనైతే చేయడం లేదు. కొంచెం పచ్చివాసన పోయేంతవరకు అలా ఉంచుకొని పసుపు వేసుకోవాలి. పసుపు స్మెల్ కూడా మనకు తెలియకుండా ఉండాలి అంటే ఒక 2 మినిట్స్ దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా అంటే పసుపు వాసన పోయేదాకా అయితే కొంచెం ఆయిల్లో మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనము పక్కన పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకొని అయితే ఇప్పుడు ఆ మటన్ పీసెస్ని అయితే అందులో వేయాలి. అన్నట్టు మీకు ఈ పికిల్స్లో కరివేపాకు వేస్తే ఇష్టమా లేదా అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. నా దగ్గర కొంచెమే కరివేపాకు ఉంది. మళ్ళీ నేను లాస్ట్లో వేసుకుంటాను. అది ఫస్ట్లో కంటే లాస్ట్లో బెటర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మటన్ పీసెస్ని అంతా ఆ వెల్లుల్లి ముద్దకు పట్టేలాగా, వెల్లుల్లి పేస్ట్కి మొత్తం పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేయండి. ఎందుకనంటే ఆ స్మెల్ అంతా వాటికి ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటూ ఉంటుంది పీసెస్కి. తర్వాత కారం నేను ఒక 2 గరిటెలు అంటే ఒక చిన్న కప్పు వరకు అయితే పడుతుంది. ఆ కప్పుతో అయితే నేను కారం తీసుకున్నాను. దీంట్లోనే ఉప్పు వేయండి. మళ్ళీ మనం ఫస్ట్ మటన్ని బాయిల్ చేసినప్పుడే ఉప్పు వేసుకున్నాం కదా, సో సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ ఉప్పు వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయింది. దీనిపైన ఉప్పు వేసుకోండి. మనం ఫస్ట్ బాయిల్ చేసినప్పుడే ఉప్పు ముక్కలకు పట్టు ఉంటుంది, చూసుకోండి మరి. తర్వాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్, అదే ధనియా పౌడర్ అయితే మసాలా, ఆ మసాలానైతే ఇప్పుడు అందులో వేస్తున్నాము. అంటే 2 టేబుల్ స్పూన్, మీకు కొలతలతో చెప్పాలంటే 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత పైన కరివేపాకు వేసుకోండి. మంచి ఫ్లేవర్ ముక్కకైతే మంచిగా పడుతుంది ఇలా వేస్తే. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఎందుకంటే కరివేపాకు కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి. ఇట్లా అంతా మిక్స్ చేసేసి మొత్తం మిక్స్ చేయండి. ఆ స్మెల్కి ఆకలిస్తుంది నాకైతే. తర్వాత 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని అలా చల్లారనివ్వండి. ఇప్పుడే వేడి పైననే నిమ్మకాయ పోయొద్దు, అందుకనేసి చెప్తున్నాను. చల్లారిన తర్వాత నిమ్మకాయ చల్లేసి వేడి వేడి అన్నంలో తింటుంటే అబ్బా
అసలు ఆ ఫీలే వేరబ్బా! మాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్ అనేది. అలాగే వీడియో ఎలా ఉందో కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అదే నీకే ఫస్ట్ పెడతాను అనేసి అయితే నన్ను అంటున్నారు మా వారు. లేదు లేదు మీరు చేశారు కదా మీరే తినండి అనేసి అయితే నేను ఆయనకి చెప్తున్నాను. ఆయన తినేశారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు గిన్నెలో ఉన్నదాన్ని ఇప్పుడే డబ్బాలోకి ఎత్తుకోకండి. ఈ రోజంతా ఉంచేసి నెక్స్ట్ డే డబ్బాలోకి ఎత్తేస్తే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.